తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు టీజీపీఎస్సీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సీ పరీక్షలు, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఇదివరకే ఉత్తర్వులు సైతం జారీ చేసింది. అయితే డిఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు వెంటనే ఉండటంతో తాము 2 పరీక్షలకు సన్నద్ధం కావడానికి వీలు పడటం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే డిఎస్సీ పరీక్షలు సెప్టెంబర్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో గ్రూప్ 2 డిఎస్సీ పరీక్షలో ఏదో ఒకదాన్ని వాయిదా వేయాలని భావిస్తుండగా గ్రూప్ 2 పరీక్షనే వాయిదా వేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఉద్యోగాల భర్తీ విషయంలో పలు డిమాండ్లను పరిష్కరించాలని నిన్న నిరుద్యోగ విద్యార్థి సంఘాలు టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం తన నివాసంలో ప్రజాప్రతినిధులు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు మేలు జరిగేలా తమ ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నామని చెప్పిన ముఖ్యమంత్రి అభ్యర్థుల డిమాండ్ మేరకు పరీక్ష వాయిదా అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్ష వాయిదాకు సీఎం సైతం సానుకూలంగా స్పందించారని, ఈ రోజు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, ఓకే, గ్రూప్ 2 కి సంబంధించి ఈ రోజు ఏ టైంలోనైనా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సీ ఎగ్జామ్ ఉంది. ఆ తర్వాత 2 రోజుల గ్యాప్ తోనే ఆగస్టు 7, 8లో మన గ్రూప్ 2 ఉంది. దీంతో విద్యార్థులు ఏం కోరుకుంటున్నారంటే, ఇంత తక్కువ టైంలో మేము ఎలా ప్రిపరేషన్ అంటే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళలో చాలా మంది గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి చాలా రోజుల తర్వాత పడ్డది, ఈసారి మేము ఎంతో కాన్సన్ట్రేషన్ చేసి చదువుతున్నాము, మాకు ఇంకొంచెం టైం ఇస్తే బాగుంటది అని చెప్పేసి నిరుద్యోగులకు సంబంధించి సేమ్ టైం విద్యార్థుల నుంచి కొన్ని వినతి పత్రాలు అయితే ఇప్పటికే ప్రభుత్వానికి అందడం జరిగింది. దీని మీద ప్రభుత్వము కొంత నిపుణులతోటి ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. ఎలా అయితే బాగుంటుంది, దీన్ని పోస్ట్ పోన్ చేస్తే ఏమవుతుందని చెప్పేసి. అయితే ప్రజెంట్ అందుతున్నటువంటి సమాచారం అయితే ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకుని గ్రూప్ 2 పరీక్షల్ని కొద్ది రోజులు వాయిదా వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో మనకు విద్యాశాఖ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఉత్తర్వు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్. రైట్, థ్యాంక్ యూ స్వప్న.